డాక్టర్ గారు, నాకు స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. ఫ్యామిలీ లేడీస్తోనూ వేశ్యలతోనూ విచ్చలవిడిగా సెక్స్లో పాల్గొన్నాను. కండోమ్ లేకుండా కూడా చాలాసార్లు సెక్స్ చేశాను. ఇంతవరకు ఎటువంటి బాధ అనిపించలేదు. త్వరలో పెళ్లి కాబోతోంది. నాకు సుఖవ్యాధులు, ఎయిడ్స్ వగైరా సోకాయో లేవో తెలుసుకోవడం ఎలాగా? సుఖవ్యాధులు గాని ఎయిడ్స్ గాని సోకినట్లయితే పెళ్లి మానుకోవాలా? నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నేనేం చేయాలో చెప్పండి అంటున్నారు. ఇప్పుడు ఆయన ఒకసారి మాత్రం సుఖవ్యాధుల మీద టెస్టులు చేయించుకునేదండి. సిఫిలిస్ ఉందా, గనేరియా ఉందా, షాంకాట్స్ ఉన్నాయి, ఏమైనా టెస్టులు చేస్తే తెలిసిపోతాయి. ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ ఉందా లేదా తెలిసిపోతుంది. ఏమీ అందరికీ ఉండాలని లేదు కదా, ఆయన కలిసిన వాళ్ళందరికీ జబ్బులు ఉండాలని లేదు, అంచేది రాకపోవచ్చు. అది కాకుండా ఆయన కండోమ్ వేసుకోకుండా పాల్గొన్నా తప్పకుండా వ్యాధి తగలాలని లేదు, అంచేత వచ్చేటపోవచ్చు. అయినప్పుడు కూడా రక్త పరీక్ష చేయించుకుని దాంట్లో ఉందా లేదా నిర్ధారణ చేసుకుని, లేకపోతే ఒకవేళ ఉన్నాయనుకున్నాం సుఖవ్యాధులు లేనట్లయితే మందులు వాడితే తగ్గిపోతాయి. గనేరియా కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, షాంక్రాట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మందులు వాడితే తగ్గిపోతాయి. దాని గురించి ఆలోచన లేదు. ఇంక హెచ్ఐవి అంటారా? హెచ్ఐవి ఉన్నది కూడా మందులు పడుకుంటుంటే మామూలుగా ఉంటారు, మామూలుగా 100 వెళ్ళిపోతారు, శుభ్రం పోతారు. ఈ రోజులో హెచ్ఐవి ఉందని తెలియగానే మందులు మొదలెట్టేసారు. ఉంటే మొదలెట్టినట్లయితే మామూలుగా ఉండదు, పెళ్లి కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా కనొచ్చు. అయితే ఆయనకి హెచ్ఐవి ఉన్నట్లయితే మందులు బట్టి పెళ్లి చేసుకున్నట్టు మాత్రం అమ్మాయికి చెప్పాలి, నాకు హెచ్ఐవి ఉంది, నీకు అంగీకారమేనా అని అడిగి చెప్పి పెళ్లి చేసుకుని అమ్మాయితో కండోమ్ పెట్టి కలవాలి. అలాగే సీరో డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం ఈ రోజుల్లో, అంటే భర్తకు ఉంటుంది, భార్యకు ఉండదు. అలాంటి కేసులు ఏం చేస్తామంటే భర్తకు వీలైనంత వరకు కండోమ్ పెట్టి కలుస్తాడు. కండోమ్ పెట్టి ఒకసారి ఊడిపోవచ్చు, ఊడిపోతే రావచ్చు అమ్మాయికి. అందుకేం చేస్తామంటే భర్త మామూలుగా హెచ్ఐవి మందులు వాడుతుంటాడు, భార్య కూడా టినోఫెవిర్, ఎంట్రెస్టిబిన్ కాంబినేషన్ బిళ్ళలు రెండే రకాలు. మామూలుగా అయితే మూడు రకాల మందులు వాడతాం. ఇక 2 డ్రగ్స్ కాంబినేషన్తో వాడతాం. ఏమైనా మధ్యలో కండోమ్ ఊడిపోయినా ఇంకోటి అయిపోయినా కండోమ్ లేకుండా పాల్గొన్నా ఆమెకు జబ్బు రాదు. అలాగే ఒకవేళ ఆడుకుందాం కొన్నాం, ఈయనకి లేదనుకోండి, అలా కూడా చేయొచ్చు. మందు ఒకళ్ళ ఉండి రెండో వాళ్ళు సీరో డిస్కార్డెంట్ కప్పులు ఉంటాం. వీళ్ళకి మగవాడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరికైనా రెండో వాళ్ళు మాత్రం మందు వాడుకుంటే రెండో వాళ్ళకి ఆ జబ్బు వచ్చే అవకాశం చాలా చాలా అరుదు. అంచేత ఆరంగా చేసి కానీ చెప్పి మాత్రం పెళ్లి చేసుకోవాలి, మోసం మాత్రం చేయకూడదు. అది మాత్రం చెబుతున్నాను. లేదంటారా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు పెళ్లి చేసుకునేది, అప్పుడు గొడవ లేదు, అప్పుడు ఈ గొడవ ఉండదు. అంటే ఎవరిని హెచ్ఐవి ఒకవేళ ఉంటే, ఒకవేళ ఉన్నట్లయితే ఉండాలని లేదు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోవచ్చు. అంతేగాని ఇక నా పెళ్ళి అవ్వదు, ఇక నా పెళ్ళికి లేనట్లయినా, నా బతుకు ఇంతేనా, బతుకు తెల్లారిపోయినట్లయినా అనుకోసం పని లేదు. శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కూడా కనవచ్చు. అంచేది భయం అవసరం లేదు.